ఆర్ఎస్ఎస్ బీజేపీపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ నేతలు. అధికారాన్ని కేంద్రీకృతం చేసేందుకు ప్రయత్నిస్తాయని మండిపడ్డారు. కాంగ్రెస్ వికేంద్రీకరణను విశ్వసిస్తుందని స్పష్టం చేశారు. ఉపాధి హామీ స్కీమ్కు గాంధీ పేరు తొలగించడంపై విమర్శలు చేశారు. ఇక బీహార్లో నీట్ అభ్యర్థి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదన్నారు. ప్రజలు వారి అభిప్రాయాలు, భావాలను వ్యక్తపరిచి వాటి కోసం పోరాడినప్పుడే గొప్ప దేశాలు నిర్మితమవుతాయని, అయితే ప్రజలు తాము నమ్మిన విషయాన్ని బయటకు చెప్పే ధైర్యం చేయడం లేదని అన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. నాకు దక్కాల్సింది లభిస్తున్నంత కాలం ఏమి జరిగినా పర్వాలేదనే దురాశ భావన ప్రస్తుతం జనాల్లో ఇమిడి ఉందన్నారు. కేరళ కాంగ్రెస్ ప్రకటించిన ప్రియదర్శిని సాహిత్య అవార్డును ప్రముఖ రచయిత్రి డాక్టర్ ఎం లీలావతికి కొచ్చిలో ప్రదానం చేశారు రాహుల్. All over the country we see people who think something, believe something, but don't have the courage to say it. But great nations are not built in silence. Great nations, great people are built when they express their views, their opinions, and fight for their views and their opinions. దేశంలో అధికారాన్ని కేంద్రీకృతం చేసేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయన్నారు రాహుల్. తమ పార్టీ వికేంద్రీకరణను విశ్వసిస్తోందని చెప్పారు. బీజేపీ వాళ్లు దేశ ప్రజల గొంతు వినేందుకు ఇష్టపడరని చెప్పారు. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ 73, 74వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చిందని చెప్పారు రాహుల్. కొచ్చిలోని మెరైన్ డ్రైవ్లో జరిగిన యూడీఎఫ్ మహాపంచాయత్ కార్యక్రమంలో రాహుల్తో పాటు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పాల్గొన్నారు. The ideological attack of the BJP and the RSS is designed to create a culture of silence. They want India to remain silent, India not to express itself, and they want to deliver all the wealth of our country to a few limited business houses. And they know the only way this is possible is if the voice of the Indian people, the democratic voice of the Indian people, is silenced. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయీస్ గ్యారంటీ స్కీమ్ పేరును తొలగించడంపై దేశమంతా విమర్శలు వస్తున్నాయన్నారు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్. తాము మన్రేగా కార్మికులను కలిసి కేంద్రం కుట్రలను వివరిస్తామన్నారు. ఇప్పటికే ఖర్గే, రాహుల్ నుంచి ఒక లేఖ అన్ని రాష్ట్రాల పీసీసీలకు అందిందని చెప్పారు. కేరళలో స్థానిక సంస్థలు కాంగ్రెస్ పార్టీకి, యూడీఎఫ్కు మంచి బూస్టప్ అన్నారు కేసీ వేణుగోపాల్. All over India, great anger against government is witnessing. We already completed district level upavas. Now we are concentrating on panchayat level choppers. Our entire party workers are asked to reach Manrega workers and to have a chat with them. Khargeji, Rahulji's letter already been circulated to the PCCs. They will translate into the regional languages, and that also will be distributed to the Manrega workers. బీహార్లో నీట్ అభ్యర్థి మృతి కేసుపై సమగ్రంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. బీహార్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కృష్ణ అల్లవరు ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నీట్ అభ్యర్థి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిట్ దర్యాప్తుపై నమ్మకం లేదన్నారు.